సో హెర్నియాస్ అంటే ఏంటి? చాలామందికి అంబ్లికల్ హెర్నియా అంటే ఏంటో ఐడియా లేదు. చాలామందికి చూసుకుంటే గనక వాళ్ళ బొడ్డు దగ్గర చిన్న స్వెల్లింగ్ లాంటిది ఉంటది. బట్ అది పెయిన్ లేదని చెప్పి వదిలేస్తుంటారు. బట్ కొన్నిసార్లు అది పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ బొడ్డు దగ్గర సైజ్ పెరగడం వల్ల పేగులనేవి బయటికొచ్చేసి ఆ బొడ్డు అంతా పల్చగా అయిపోవడము, ఓసారి బొడ్డు దగ్గర చిన్న చీముగడ్డ లాంటిది రావడము, అల్సర్ ఫార్మ్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో అసలు ఈ హెర్నియాస్ అంటే ఏంటి? అంబ్లికల్ హెర్నియా కావచ్చు, పారా అంబ్లికల్ హెర్నియా కావచ్చు, ఇట్లాంటివంటే ఏంటి? సో మామూలుగా మనకు చూసుకుంటే గనక ఈ అంబ్లికస్ అనేది ఫస్ట్ నుంచే మనకు పుట్టుకతోటే ఒక చిన్న డిఫెక్ట్ లాగా ఉంటుందన్నట్టు. అంబ్లికస్ అనేది ఒక డిఫెక్ట్. ఇందులో నుంచే మనకు పేగు అనేది మనం కట్ చేస్తాం కదా! పుట్టిన తర్వాత పేగు కట్ చేస్తాం కదా! సో ఇక్కడ ఒక చిన్న డిఫెక్ట్ లాగానే ఉంటుందన్నట్టు. ఆ డిఫెక్ట్ యూజువల్‌గా బంద్ అయ్యి ఉంటుంది. అందరికి నార్మల్‌గా బంద్ ఉంటుంది. అందులో నుంచి పేగులు ఎవరికీ రావు. బట్ కొన్ని సందర్భాల్లో అక్కడున్న డిఫెక్ట్ అనేది మెల్లగా ఓపెన్ అయిపోవడం వల్ల ఆ పేగులు బయటికొస్తూ ఉంటాయన్నట్టు. దగ్గినా, తుమ్మినా, ఓసారి పడుకొని లేచినా గానీ, అప్పుడు ఆ చిన్న పేగు లాంటిది ఉబ్బడం అనేది కనిపిస్తూ ఉంటుందన్నట్టు. సో, సింప్టమ్స్ ఏముంటాయంటే, చాలామంది నాకు చెప్పే సింప్టమ్ ఏంటి అంటే, పడుకున్నప్పుడు లోపలికెళ్ళిపోతది. బట్ నేను లేచి నిల్చోంగానే, పనులు చేయంగానే అది మొత్తం బొడిపు లాంటిది బయటకొస్తుందంటుంటారు. అంతేకాకుండా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేకుంటే మోషన్‌కెళ్ళినప్పుడు, యూరిన్‌కెళ్ళినప్పుడు, స్ట్రెయిన్ చేసినప్పుడు, అక్కడ చిన్న బుడిపిలాగా అది కనిపిస్తుందంటుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటి అంటే, చాలామంది నాకు చెప్పే సింప్టమ్ ఏంటి అంటే పెయిన్. ఏదో డ్రాగింగ్ పెయిన్ లాంటిది. ఏదో డిస్కంఫర్ట్ లాంటి పెయిన్ అనేది మనకు చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు. ఇది ఎందుకుంటుంది అంటే, పేగు మీద ఉండే ఒమెంటమ్ అనే ఒక కండ ఏదైతే ఉందో, ఫ్యాట్ అంటాం కదా! ఆ ఫ్యాట్ అందులో ఇరుక్కపోవడం వల్ల ప్రతిసారి మనము ప్రెషర్ ఇయ్యడం వల్ల, కడుపులో ప్రెషర్ ఇయ్యడం వల్ల, ఆ కండ అందులో ఇరుక్కపోవడం వల్ల డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుందన్నట్టు.